అందరికీ నమస్కారం. మనకైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఆగస్టు 3 నుంచి 21 వరకు జరగబోతున్నాయన్నమాట. సో మీరందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మనం గ్రూప్ డి ఎగ్జామ్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసినప్పటికీ, సైన్స్ ఎంత బాగా చదివినప్పటికీ, కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా అవసరం అనమాట. సో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులకు వస్తాయి. పోయినసారి అంటే మనకి 2026 జనవరిలో జరిగిన ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ డిలో 20కి 20 కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది. జీకే క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం చాలా వరకు తగ్గించేశారనమాట. 1, 2, 3 అలా ఎక్కడైనా కనిపిస్తే కనిపించవచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో వాటిని మనం ఆన్సర్ చేయాలంటే కనీసం ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలన్నమాట. అంటే మనకి 2026 ఆగస్టులో ఎగ్జామ్ జరుగుతూ ఉంది కాబట్టి మనం 2025 ఆగస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే మన గ్రూప్ డి యాస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, అంటే మనకి షైన్ ఇండియా బుక్ ఉంటుంది కదా దాన్ని, సో ప్రతి ఒక్క బుక్ మీద 2 వీడియోస్ అనమాట. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి 30 ప్రశ్నలు, 2 వీడియోస్, అంటే ఒక్కొక్క బుక్ సంబంధించి 60 ముఖ్యమైన ప్రశ్నలు. సో ఈ క్వశ్చన్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. లెట్ us స్టార్ట్. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంటే ఇది మనకి 2025 ఆగస్టు షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్లోని ప్రశ్నలు అనమాట. సో ఆ టాపిక్లో మనకి ఏవైతే రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయనుకున్నవి అవే మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అంతర్జాతీయ పులుల దినోత్సవం వచ్చేసి మనకి జూలై 29న జరుపుకుంటారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సో ఇది మనకి క్రింది వాటిని సరిగ్గా జతపరచుము అన్నాము. సో మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట, అంటే మ్యాచింగ్ అనమాట. సో ఒకటోది ఏంటి, జాతీయ వైద్యుల దినోత్సవం, తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవం, జాతీయ గణాంక దినోత్సవం, ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం, ఇవి మనకి ఇవ్వడం జరిగింది. ప్లస్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కొంచెం మీకు అలా అనిపించవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట, అంటే 1కి బి. అంటే జాతీయ వైద్యుల దినోత్సవం వచ్చేసి జూలై 1న జరుపుకుంటాం మనం. సో ఆప్షన్ బి. తర్వాత వచ్చేసి రెండోది ఏముంది మనకి ఇక్కడ, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం మనము జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం అనమాట. తర్వాత మూడోది వచ్చేసి జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే జూన్ 29న జరుపుకుంటాం, అంటే ఆప్షన్ డి. తర్వాత వచ్చేసి 4వది ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం వచ్చేసి మనం ఏ రోజున జరుపుకుంటామంటే జూలై 15, ఆప్షన్ సి అనమాట. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1B, 2A, 3D, 4C. అది దేంట్లో ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో దీన్ని మీరు ఇంకొకసారి పాస్ చేసైనా ఈ క్వశ్చన్ని చూడండి జాగ్రత్తగా. తర్వాత ప్రశ్న, యునెస్కో ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు? న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ప్యారిస్, రోమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంటుందన్నమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ అంటామన్నమాట. క్వాడ్ కూటమిలో లేని దేశం ఏది అన్నారు? సో భారత్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్. సో మనకి లేని దేశం ఫ్రాన్స్ అనమాట. మనకి చూసుకున్నట్లయితే భారత్, అమెరికా, జపాను, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు క్వాడ్ కూటమిలో ఉంటాయి. ఫ్రాన్స్ అనేది లేదు. తర్వాత ప్రశ్న, వింబుల్డన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్లో విజేతగా నిలిచినటువంటి స్వియాటెక్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? సో ఆమె అమెరికాకు చెందిన వ్యక్తి, పోలాండా, ఇటలీనా, ఆస్ట్రేలియానా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోలాండ్ అనమాట. ఇక్కడ మీకు 2 బిట్స్ ఉన్నాయి. వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారంటే స్వియాటెక్. ఆమె ఏ దేశానికి చెందిందంటే పోలాండ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఇవి ఈజీగా అనిపిస్తాయి, కానీ రేపు ఎగ్జామ్లో మనం తప్పు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. భారత్లో తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ దాని పేరు వచ్చేసి నీరజ్ చోప్రా క్లాసిక్ అనమాట. సో అందులో ఎక్కువ దూరం బల్లెం విసిరి స్వర్ణం సాధించిన వ్యక్తి ఎవరు? సో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అన్నారు? జూలియస్ వెబర్, జూలియస్ యోగో, రమేష్ పతిరాగే, నీరజ్ చోప్రా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీరజ్ చోప్రా అనమాట. సో ఆయన పేరు మీదుగా నిర్వహించిన ఈవెంట్లో ఆయన ఎక్కువ దూరం బల్లెం విసిరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో మనకి రైల్వేకి సంబంధించి ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్, అవార్డ్స్ రిలేటెడ్, అదేవిధంగా మనకి ముఖ్యమైన కూటముల గురించి, ముఖ్యమైన సమావేశాల గురించి, అవార్డ్స్ గురించి ఇస్తూ ఉంటాడనమాట. అందుకే అవి ఎక్కువ డిస్కస్ చేస్తాం ఇక్కడ. 2025 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు భారత్లో జరిగినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఏ ప్రముఖ నటి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు?
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట. నాకు తెలిసి మనకి గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ ప్రశ్న ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్లో అడిగే అవకాశం ఉంది. అలియా భట్ట, కృతి సనన, దీపికా పదుకొనే, కంగనా రనౌత. సో మనకి ఆప్షన్ డి కంగనా రనౌత్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న, 2025 జూన్ 27న నిర్వహించినటువంటి ఉజ్ చెస్ కప్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు? సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట. దొమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానంద, మ్యాగ్నస్ కార్ల్సన్, నుదర్బెక్ అబ్దుల్ సత్తార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రజ్ఞానంద అనమాట. సో ఆయన చాలా వరకు ప్రజ్ఞానంద అనే వ్యక్తి అబ్బాయి చాలా కప్స్ అనేవి చాలా ఈవెంట్స్లో గెలుస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా ఆయన గెలిచారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మయన్మార్ అంతర్యుద్ధంపై బీబీసీ టీంతో అక్కడి పరిస్థితులను చిత్రీకరించిన ఏ రాష్ట్రానికి చెందిన 2 జర్నలిస్టులకు ఎమ్మీ అవార్డు దక్కింది? సో మయన్మార్లో అంతర్యుద్ధానికి సంబంధించి బీబీసీ రికార్డ్ చేసిందనమాట అక్కడ పరిస్థితుల్ని. దానికి 2 జర్నలిస్టులు అనే వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎమ్మీ అవార్డు అనేది దక్కిందనమాట. వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మిజోరం అనే రాష్ట్రానికి చెందినవారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ప్రశ్న, 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా నిలిచిన నగరం ఏది? గాంధీనగర్, లక్నో, అయోధ్య, ఇండోర్. సో ఇండోర్ అనమాట కరెక్ట్ ఆన్సర్. గత 7-8 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇండోర్ అనేది మనకి పరిశుభ్ర నగరంగా నిలుస్తూ ఉందన్నమాట మొదటి స్థానంలో. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 2025లో నిర్వహించినటువంటి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందించే గవర్నర్స్ అవార్డు గెలుచుకున్న నటుడు ఎవరు? షారుఖ్ ఖాన్, డ్వేన్ జాన్సన్, టామ్ క్రూజ్, పైవారెవరు కాదు. సో ఆప్షన్ సి టామ్ క్రూజ్ అనమాట. మనం అకాడమీ అవార్డ్స్ అంటే మనం ఆస్కార్ అవార్డ్స్ అంటాం కదా, అవే అకాడమీ అవార్డ్స్. సో దానికి సంబంధించిన గవర్నర్స్ అనే అవార్డు టామ్ క్రూజ్ గెలుచుకున్నాడు అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంటే. ఆగస్టు 7న జరుపుకునే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చేటువంటి జాతీయ చేనేత పురస్కారానికి 2025లో ఎంతమంది చేనేత కార్మికులను ఎంపిక చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. ఇటువంటి కూడా అడుగుతారు. ఇవి మీరు ఎక్కువగా తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. ఇటువంటి మనం మొత్తం చూసుకున్న ఒక 10 బిట్లు ఉంటాయి నంబర్స్ ఇంపార్టెంట్వి. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్ 19 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు డైరెక్ట్గా చదవకుండా అయితే తప్పే పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆప్షన్ సి 19 కరెక్ట్ ఆన్సర్. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ప్రకటించేటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ డే అవార్డు ఎవరు గెలుచుకున్నారు 2025లో? డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ దేశు రామ్మోహన్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ. సో ఆప్షన్ బి డాక్టర్ దేశు రామ్మోహన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 2025 జూలై 17న ఢిల్లీలో ప్రదానం చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు వచ్చాయి? సో మనకి 5 అవార్డులు రావడం జరిగిందనమాట మన రాష్ట్రానికి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 2025 జూలైలో గోవా రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీధరన్ పిల్లై, ప్రొఫెసర్ ఆశీష్ కుమార్ ఘోష్, బండారు దత్తాత్రేయ, అశోక్ గజపతి రాజు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అశోక్ గజపతి రాజు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. ఆయన గోవాకి గవర్నర్గా నియమితులయ్యారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఆర్పిఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులైన మహిళ ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సోనాలి మిశ్రా, వ్యోమికా సింగ్, సోఫియా కురేషి, సౌమ్య గుప్తా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోనాలి మిశ్రా అనమాట. ఇది కూడా మనకి ఒక మంచి ఇంపార్టెంట్ బిట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 2025 జూన్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా తన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? అంటే రా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? రవి సిన్హా, అజయ్ సేత్, పరాగ్ జైన్, సంజయ్ మూర్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరాగ్ జైన్ అనమాట. ఆప్షన్ సి. 2025లో భారత నౌకాదళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్గా నియమితులైన వ్యక్తి ఎవరు? అశ్విని వర్మ, ఆస్థా పూనియా, సోనాలి మిశ్రా, గౌతమి కుమార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్థా పూనియా అనమాట. ఆమె మొదటిగా భారత నౌకాదళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్గా నియమితులయ్యారనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హాలీవుడ్ వాక్ 2026కు ఎంపికైన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరు? ఐశ్వర్య రాయ్, కియారా అద్వానీ, దీపికా పదుకొనే, అలియా భట్. సో దీపికా పదుకొనే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్.
ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారంతో రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు? ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ఒక అంశంగా వచ్చినప్పుడు ఆ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది పాలిటీ కూడా అవుతుంది, బట్ కరెంట్ అఫైర్స్లో కూడా ముఖ్యమైన అంశమే ఇది. సో ఆప్షన్ బి, ఆర్టికల్ 81 ఆఫ్ ఏ ప్రకారం రాజ్యసభకి 12 మంది సభ్యులని రాష్ట్రపతి నామినేట్ చేసే అధికారం ఆయనకు ఉంటుందన్నమాట. ఆర్టికల్ 81A. విద్యార్థుల్లో కుల మత విభజనను రూపుమాపేందుకు మరియు సామాజిక న్యాయాన్ని పెంపొందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు హాస్టళ్లకు కులాన్ని లేదా వర్గాన్ని సూచించే పేర్లను తొలగించింది? కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు. సో ఆప్షన్ డి తమిళనాడు అనమాట. అంటే మన సైడ్ ఉన్నాయి కదా గిరిజన హాస్టల్ అని, బీసీ హాస్టల్ అని, ఎస్సీ హాస్టల్ అని, ఎస్టీ హాస్టల్ అని. సో ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఒక కుల భావన అనేది ఏర్పడే అవకాశం ఉందని తమిళనాడులో తీసివేయడం జరిగిందనమాట. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో తొలిసారి రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అనమాట, ఈ ట్రాక్టర్ ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయింది? మొదటిది తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ. ఇవి మనం చదివేటప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటాం, కానీ రేపొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే ప్రశ్న మనకు కనిపించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు చాలా పేపర్స్ తయారు చేయాలి కాబట్టి, చాలా ప్రశ్నలు తయారు చేయాలి కాబట్టి, మ్యాక్సిమం ఇటువంటి బిట్లు కూడా ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఆప్షన్ సి మహారాష్ట్ర అనమాట. భారతదేశంలోనే తొలి సహకార విశ్వవిద్యాలయం అయినటువంటి త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. మనం అన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి వాటిని మన వాళ్ళు మిస్ చేయకూడదని అనుకుంటున్నాం, ఆ బిట్లన్నీ ఇవ్వడం జరిగింది. సో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. సో ఆప్షన్ ఏ గుజరాత్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. భారతదేశపు మొట్టమొదటి అణుశక్తి రియాక్టర్ పేరు ఏమిటి? అప్సరా, రోహిణి, కైగా, పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అప్సరా అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అది మన దేశంలోని మొట్టమొదటి అణుశక్తి రియాక్టర్ అన్నమాట. అది మహారాష్ట్రలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో ఉంటుందన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో భూ విజ్ఞానం, వాతావరణం, నీటి నిల్వల పరిశీలన కోసం డేటా సేకరించేటువంటి భారతదేశపు తొలి భూ పరిశీలన ఉపగ్రహం పేరేమిటి అన్నారు? రోహిణి, ఇన్సాట్ 2, భాస్కర 1, ఆర్యభట్ట. సో ఆప్షన్ సి భాస్కర 1 అనమాట. సో ఇది కూడా మనకి ఒక బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ మంత్కి సంబంధించి. ఇటువంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా మన కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్గా అడుగుతారు కాబట్టి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందుకున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారతదేశ స్థానం ఎంత అన్నారు? సో ఇది కొంచెం పెద్ద ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట. 5వ స్థానం, 10వ స్థానం, 15వ స్థానం, 18వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 15వ స్థానం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో మీరు 2024 ఉంది ఏంటి అంటే మీరు 2 ఏళ్ల క్రితం బిట్లు ఇచ్చారంటే కాదు, ఎందుకంటే మనకి 2024 డేటాని మొత్తాన్ని సంగ్రహించి వాళ్ళు మనకి 2025 ఆగస్టులో నివేదిక ఇచ్చారనమాట. అలా ఉంటాయి కొన్ని. సో ఆప్షన్ అలాంటప్పుడు మన వాళ్ళు 2 ఇయర్స్ కింద ఇచ్చారని అంటుంటారు, కానీ అది నిజం కాదు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2025 సంవత్సరానికి గాను భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచిన సంస్థ ఏది? సో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, బజాజ్ గ్రూప్, అదానీ ఇండస్ట్రీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి టాటా గ్రూప్ అనమాట. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో విడుదల చేసినటువంటి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ సూచీలో భారతదేశం ఎన్నో స్థానాన్ని సాధించింది? 51, 71, 61, 21. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 71వ స్థానం అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 2025 జూలై 1న భారత నౌకాదళంలో ప్రవేశపెట్టినటువంటి INS తమాల్ను ఏ దేశంలో నిర్మించారు? అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, వైస్ చైర్మన్ ఎవరు? సో అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు, ఉపాధ్యక్షుడు ఎవరు అని అడిగారు. అరవింద్ పనగారియా, అశోక్ కుమార్ లాహిరి, నరేంద్ర మోదీ, గోవింద్ మోహన్.
సో ఆప్షన్ బి అశోక్ కుమార్ లాహిరి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇవి క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే చాలా మంచి క్వశ్చన్స్, ఇంపార్టెంట్వి, ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేవి అనమాట. ఇటువంటి ప్రశ్నలే మీరు ప్రతిరోజు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి టెలిగ్రామ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూసినా కూడా సరిపోతుందన్నమాట. సో రోజు వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి మంచి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేస్తే నేను దాన్ని చూసి మీకోసం వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ ఫ్రెండ్స్.